హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అపూర్వ చాలా కోపంగా నక్షత్ర దగ్గరికి వచ్చి, ఏయ్ నక్షత్ర, నిజం చెప్పు, నువ్వు ఆ గగన్ గాడిని పార్టీకి పిలిచావా? వాడి నువ్వు ప్రేమిస్తున్నావా అని 2 ప్రశ్నలు అడుగుతుంది అపూర్వ. అదంతా డోర్ దగ్గర నుంచి గమనిస్తూ ఉంటుంది భూమి. చాలా ధైర్యంగా నక్షత్ర చెప్పడం స్టార్ట్ చేస్తుంది. అవును మమ్మీ, నేను గగన్ బావని ప్రేమిస్తున్నాను అని చెప్తుంది నక్షత్ర. ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట అపూర్వ. ఇంకా కుప్ప కూలిపోయినట్లు అనిపిస్తుంది అపూర్వకి. ఏంటి, వాణ్ణి ప్రేమిస్తున్నావా? ఏయ్ పిచ్చిదానా, నీకు ప్రపంచంలో ఇంకెవ్వరు దొరకలేదా ప్రేమించడానికి? వాడికంటే డబ్బున్న వాళ్ళు, వాడికంటే అందంగా ఉండేవాళ్ళు, వాడికంటే పెద్ద పెద్ద బిజినెస్లు చేసేవాడిని మీ డాడీ మేము 100 మందిని కాళ్ళ ముందు ఉంచుతాడు. అలాంటిది మాతో ఎప్పటి నిండో శత్రుత్వం ఉన్నా మీ నాన్నకి పడని వాడిని ఇంటికి అల్లుడిని చేద్దాం అనుకుంటున్నావా? అసలు ఏమైంది నీకు, పిచ్చి పట్టిందా అని అడుగుతుంది అపూర్వ. అవును మమ్మీ, ఎస్, నాకు పిచ్చే పట్టింది, ప్రేమ పిచ్చి పట్టింది. నాకు చిన్నప్పటి నుండి గగన్ బావ అంటే ఇష్టం. గగన్ బావ చాలా అందంగా ఉంటారు, చాలా మంచివాడు. ఎవరైనా ఆపదలో ఉంటే ఆదుకుంటాడు, ఎవరైనా కష్టంలో ఉంటే సహాయం చేస్తాడు. అంతేకాకుండా నన్ను బాగా చూసుకుంటాడనే నమ్మకం కూడా ఉంది. ప్రేమించిన వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్ళి ఫైట్ చేస్తాడు. అలాంటి గగన్ బావ నాకు భర్త అయితే అందులో మించిన ఆనందం ఎవరికైనా ఉంటుందా? కాబట్టి నేను గగన్ బావని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అందుకే డాడీ దగ్గర మాట తీసుకున్నాను అని అంటుంది అపూర్వతో నక్షత్ర. ఒక్కసారిగా అపూర్వ అయితే, ఏయ్ నువ్వు నాటకం వేసినప్పుడే అనుకోవాల్సింది ఇలాంటిదేదో జరుగుతుందని. చూడమ్మా నక్షత్ర, నేను చెప్పేది విను. నువ్వు తప్పు చేస్తున్నావు. ఆ గగన్ నీకు సెట్ అవ్వడు. వాడికంటే మంచి సంబంధాన్ని నేను తీసుకువస్తాను. వాడి ఇంటికి అల్లుడయ్యే అవకాశమే లేదు అని చెప్తుంది అపూర్వ. ఉంది మమ్మీ, ఉంది. నేను డాడీ దగ్గర మాట తీసుకున్నాను. డాడీ గురించి తెలుసు కదా, ఒక్కసారి మాట ఇచ్చారంటే ప్రాణం పోయినా నిలబెట్టుకుంటారు. అలాంటిది నేనిప్పుడు డాడీని బర్త్డే గిఫ్ట్గా గగన్ బావని అడుగుతా. గగన్ బావ ఇంటికి వెళ్ళి డాడీనే గగన్ బావని నన్ను పెళ్లి చేసుకోమని అడుగుతాడు. గగన్ బావని ఎలా ఒప్పించాలో నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. కాబట్టి నా పెళ్లి జరిగితే ఎలా గగన్ బావని చెప్పు చేతల్లో పెట్టుకోవాలో నాకు బాగా తెలుసు. కాబట్టి నువ్వేమీ కంగారు పడద్దు అని అంటుంది నక్షత్ర. ఇంక భూమి అదంతా విని మనసులో మాట్లాడుకుంటూ ఉంటుంది. మొన్నటి వరకు ఇది గగన్ గారిని ప్రేమిస్తుందా లేదా అనే డౌట్ ఉండేది. అలా మెసేజ్ పెట్టిందన్నప్పుడే నాకు డౌట్ వచ్చింది. కానీ ఇప్పుడు ఇది ప్రేమిస్తుందని కన్ఫర్మ్ అయిపోయింది. గగన్ గారు దీన్ని చచ్చినా ప్రేమించరు. కానీ ఇది ఎలా అయినా గగన్ గారిని దక్కించుకోవాలని నాన్న ముందే ప్లాన్ వేయాలని చూస్తుంది. ఎలా అయినా దీని ప్లాన్ని నేను తిప్పికొట్టాలి, ఖచ్చితంగా తిప్పికొట్టాలి. ఇదంటే ఏంటో నాన్నకి తెలిసేలా చెయ్యాలి అని చెప్పి ఇంకక్కడి నుండి వెళ్ళిపోతుంది భూమి. అపూర్వకైతే కళ్ళు తిరుగుతూ ఉంటాయి. అమ్మాయి ఏమైందమ్మాయి అని అడుగుతుంది గోరింటాక్ పిన్ని. విన్నావు కదా పిన్ని, విన్నావు కదా, చిన్నప్పటి నుండి దీన్ని గారాబంగా నెత్తి మీద పెట్టుకుని పెంచాను. ఇది అడిగింది అడిగినట్టుగా, కోరింది కోరినట్టుగా, డబ్బు గురించి ముందు వెనక చూసుకోకుండా అన్నీ ఇచ్చాను. అందుకే నా మాట కాదని వెళ్ళిపోతుంది పిన్ని అని ఏడుస్తూ ఉంటుంది అపూర్వ. మరేమనుకుంటున్నావమ్మాయి, పిల్లల్ని ఎలా పెంచాలో అలాగే పెంచాలి. వాళ్ళకి నచ్చింది ఇస్తూ, వాళ్ళు కోరుకున్నది ఇస్తూ ఉంటే ఇలాగే నెత్తికెక్కి కూర్చొని ఇప్పుడు వాళ్ళు అడిగింది చేయమని చెప్తారు. ఇంక నయం, మీ అమ్మాయి నక్షత్ర ఆ గగన్నే ప్రేమించింది, వేరే వాళ్ళైతే ఇంకా వేరేగా ఉంటున్నారు అని అంటుంది. పిన్ని, ఎవరిని ప్రేమించినా నేను ఒప్పుకునేదాన్ని, కానీ ఆ గగన్ని ప్రేమించింది. వాడి ఎంత దురుసుగా ఉంటాడో, వాడికి ఎంత పొగరుంటుందో నీకు తెలియదు పిన్ని. ఒక్కసారి బావవాడితో పెళ్లికి నిజంగా ఒప్పుకుంటే వాడికి నా జుట్టు వాడి చేతికి దొరికినట్టే. నేను అస్సలు దీన్ని క్షమించకూడదు. ఎలా అయినా
నక్షత్ర ఈ మాట చెప్పకుండా ఆపాలి అని చెప్పి అలా ఇంకా ఆలోచిస్తూ ఉంటుంది అపూర్వ. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. ఇంకా అలా చెర్రీ కూడా హ్యాపీగా డ్రెస్ వేసుకొని భూమి దగ్గరికి వస్తాడు. మువ్వా చూసావా, నువ్వు నేను మ్యాచింగ్ అని అంటారు. ఇంకా సైలెంట్ గా గగన్ కోసం వెతుకుతూ ఉంటుంది భూమి. ఏంటి మువ్వా, నేను మాట్లాడుతుంటే పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నావు అని వెనకాల వస్తూ ఉంటాడనమాట చెర్రీ. చెర్రీ కొంచెం వాటర్ తీసుకురావా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది తప్పించుకుంటూ భూమి. అబ్బా ఈ చెర్రీ గారు మంచివారే, కానీ ఎంత నసపెడతాడో అని ఇంక చుట్టూ చూస్తూ ఉండేసరికి అప్పుడే ఒక మంచి గిఫ్ట్ తీసుకొని అలా ఇంకా గగన్ బర్త్డే పార్టీకి రీచ్ అవుతాడు. గగన్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది భూమి. గగన్ కూడా అలా ప్రేమగా ఇంకా భూమి దగ్గరికి వస్తూ ఉంటాడు. కరెక్ట్ గా భూమి దగ్గరికి గగన్ వచ్చేలోపు మధ్యలో నక్షత్ర వస్తుంది. హాయ్ బావా, వాట్ ఏ సడన్ సర్ప్రైజ్. నువ్వు వస్తావని 99% తెలుసు, కానీ ఎందుకులే అని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేదు. బట్ గుడ్, నువ్వు నా ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టే ఉన్నావు. ఈ డ్రెస్లో ఇంకా బాగున్నావు అని అంటుంది నక్షత్ర. చూడు, నువ్వు చెప్పింది చేస్తున్నాను కదా అని ఇంకా దగ్గర అవ్వాలని చూస్తే నీకు ఎలా ఉంటుందో నీకు తెలీదు అని అంటాడు. నువ్వెన్ని చెప్పినా నేను వినను బావా. ఇవాళ నువ్వు కూడా దిమ్మ తిరిగిపోయేలాంటి ట్విస్ట్ నీకు ఇస్తాను చూడు అని మనసులో అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుందనమాట అలా ఇంకా నక్షత్ర. అప్పుడే ఫోన్ మాట్లాడుతున్న శరత్ చంద్ర ఆ పక్కకు తిరిగి చూసేసరికి గగన్ కనబడతాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట శరత్ చంద్ర. రేయ్ ఏంట్రా, నువ్వేంట్రా ఇక్కడ అని అడుగుతారు. వెంటనే నక్షత్ర అక్కడికి వస్తుంది. డాడీ అని అంటుంది. అమ్మా ఎవరమ్మా, ఎవరు వీడిని పిలిచింది అని అడుగుతారు. వెంటనే ఇంకా నక్షత్ర భయపడుతూ ఉంటుంది. అపూర్వ ఏమో కంగారు పడుతూ ఉంటుంది. చెప్పు, ఎవరు ఎవరు వీడిని పిలిచింది, అయినా ఇక్కడికి వీడు రావడం ఏంటి? రేయ్ నీకు కొంచెమైనా మానవ అభిమానం ఉందా? ఇక్కడికి ఎందుకు వచ్చావురా అని అడుగుతాడు. హలో సార్, నేనేమీ తిన్నది అరగక రాలేదు, ఒకరు పిలిస్తేనే వచ్చాను అని అంటాడు శరత్ చంద్రతో గగన్. ఏంటి పిలిచారా? ఎవర్రా, ఈ ఇంట్లో ఎవరు నిన్ను పిలిచింది అని అడుగుతాడు. ఇంకా నక్షత్ర వైపు చూస్తూ ఉంటాడనమాట గగన్. నక్షత్రాన్ని చూస్తారు శరత్ చంద్ర. ఏంటి నువ్వు వీడిని పిలిచావా అని అడుగుతారు. అవును డాడీ అని అంటుంది నక్షత్ర. ఒక్కసారిగా శరత్ చంద్ర షాక్ అయిపోతాడు. ఎందుకమ్మా, ఎందుకు వీడిని పిలిచావు అని అడుగుతారు. డాడీ మా కామన్ ఫ్రెండ్స్లో ఉన్నాడు, ఎలాగో బర్త్డే పార్టీ కదా, అందరి సమక్షంలో బర్త్డే జరుపుకోవాలని నేను కోరుకుంటున్నాను. అయినా ఇప్పుడు గగన్ బావ వస్తే తప్పేంటి డాడీ అని అంటుంది నక్షత్ర. వద్దు, నీ నోటితో మళ్ళీ వాడినలా పిలవద్దు. నీకు బావ ఒక్కడే, అది చెర్రీ మాత్రమే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట శరత్ చంద్ర. చూసావా బావా, ముందు డాడీ కోప్పన్నా తర్వాత నిన్నేమీ అనకుండా వెళ్ళిపోయాడు. కాబట్టి నువ్వే నాకు కేక్ తినిపించాలి, అప్పుడు డాడీ ఏమీ అనలేడు, సరేనా అని అంటుంది. ఛీ, నీకు నేను కేక్ తినిపిస్తానా? అసలు నేను ఇక్కడికి వచ్చింది ఎందుకో తెలుసా? నేను నా ప్రేమ కోసం వచ్చాను. నువ్వు ఎక్కువగా మాట్లాడావనుకో ఇవాళ నీ చెంపలు వాచిపోతాయి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట గగన్. నువ్వు ఎన్నన్నా నేను మాత్రం నిన్ను ప్రేమించకుండా ఉండలేను కదా అని అలా ఇంకా ప్రేమగా చూస్తూ ఉంటుంది నక్షత్ర గగన్ వైపు. ఇది ఇలా ఉండగా నక్షత్ర కేక్ కటింగ్ పార్టీకి అయితే స్టార్ట్ అయిపోతుంది. అలా ఇంకా నక్షత్ర గగన్ దగ్గరికి వచ్చి, బావా ఖచ్చితంగా నువ్వే నాకు కేక్ తినిపించాలి, ఏది ఏమైనా నీ చేత్తోనే, నేను ఫస్ట్ పీస్ తినాలి అని చెప్తుంది. నువ్వు ఎన్ననుకున్నా నేను అది జరగనివ్వనులే అని మనసులో అనుకుంటాడనమాట గగన్. ఇంకా గగన్ వైపే చూస్తూ ఉండేసరికి అమ్మా రామా అని పిలుస్తూ ఉంటారు శరత్ చంద్ర. ఇంకా అలా వెళ్తుందనమాట నక్షత్ర. అందరి ముందు ఇంకా అలా క్యాండిల్స్ని ఆఫ్ చేసి ఇంకా కేక్ అయితే కట్ చేస్తూ ఉంటుంది నక్షత్ర. ఇంకా అలా నక్షత్ర ఫస్ట్ కేక్ పీస్ని తీసుకొని శరత్ చంద్రకి అండ్ అపూర్వకి తినిపిస్తుంది. అపూర్వ మాత్రం టెన్షన్ పడుతూనే ఉంటుంది. ఇప్పుడు ఇది ఏం బాంబు పేలుస్తుందో, ఇక్కడ అడిగితే బావ దీన్ని ఎంత కోప్పడతాడో,
నేను దీని చిన్నప్పటి కన్న కలలన్నీ నాశనం చేసేస్తుంది అని చెప్పి ఇంకా చాలా బాధపడుతూ ఉంటుందన్నమాట. అపూర్వ అపూర్వ ఏమైంది, ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతారు శరత్చంద్ర. ఏం లేదు బావా అని చెప్పి ఇంకా అలా నక్షత్రకు కూడా కేక్ తినిపించాలనుకుంటుంది. నక్షత్రకి అపూర్వ, మమ్మీ ఒక్క నిమిషం, నాకు ఫస్ట్ కేక్ తినిపిస్తానన్నది ఒక్కరే అని అలా ఇంక వేలు చూపిస్తుంది. అక్కడ చూసేసరికి గగన్ ఉంటాడు. ఇంకా గగన్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట. ఇంకా వెంటనే గగన్ అలా నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. భూమి కూడా ఇంకా టెన్షన్ పడుతూ ఉంటుంది, గగన్ ఎక్కడ నక్షత్రకి కేక్ తినిపిస్తాడోనని. కానీ నక్షత్ర అయితే భూమి వైపు గగన్ వైపు చూస్తూ, బావా నీకు వేరే దారి లేదు, నువ్వు నాకు కేక్ తినిపించాల్సిందే అని ఇంకా చెప్తుందనమాట నక్షత్ర. అలా ఇంకా కేక్ పీస్ని తీసుకుంటాడు గగన్. అదంతా చూస్తున్న అపూర్వ అయితే చాలా కోపంగా ఫీల్ అవుతూ ఉంటుంది. కరెక్ట్గా ఇంకా అలా కేక్ని తినిపించేలోపు ఇంకా కాలు స్లిప్ అయ్యేలా చేస్తాడనమాట గగన్ నక్షత్రకి. వెంటనే నక్షత్ర స్లిప్ అయిపోయి ఆ కేక్ పై పడిపోతుంది. ఇంకా ఫేస్ అంతా కేక్ అయిపోతుంది అనమాట నక్షత్రకి. ఒక్కసారిగా భూమికి అయితే నవ్వొస్తుంది. ఇంకా గగన్ భూమి అయితే నవ్వుకుంటూ ఉంటారు. చెర్రీ వీళ్ళందరికి కూడా నవ్వొస్తుంది. వెంటనే ఇంక పైకి లేచేసరికి నక్షత్ర అలా ఇంకా కేక్ మొత్తం ఫేసుకుంటుంది. ఇంకా వెనక్కి తిరిగి చూసేసరికి, అమ్మా నక్షత్ర ఏమైందమ్మా అని అడుగుతారు. ఏం లేదు డాడీ, కాలు స్లిప్ అయింది అని అంటుంది. చూసావు కదా, నాతో ఒక్కసారి పెట్టుకుంటేనే ఇలా ఉంది, ఒకవేళ నువ్వు మళ్ళీ నా జోలికి వచ్చావో ఏమవుతుందో అర్థం చేసుకో అని గట్టిగా కోటింగ్ ఇస్తాడనమాట గగన్. నువ్వెంత చెప్పినా నాలో మొండితనం పెరుగుతుంది, కానీ నీపై ప్రేమ మాత్రం ఎప్పటికీ పోదు అని చెప్పి ఇంకా అలా చెప్తుందనమాట నక్షత్ర. డాడీ ఒక్క నిమిషం అని అంటుంది. ఏంటమ్మా అని అడుగుతారు. డాడీ నేను మార్నింగ్ మిమ్మల్ని ప్రామిస్ అడిగాను, గుర్తుందా అని అంటారు. అవునమ్మా, ఎందుకు గుర్తులేదు, గుర్తుంది, చెప్పమ్మా ఏం కావాలి నీకు అని అడుగుతారు శరత్చంద్ర. డాడీ మీరు నేను ఏదడిగినా ఇస్తారా అని అంటుంది నక్షత్ర. ఇస్తానమ్మా, ఖచ్చితంగా ఇస్తాను, ఏం కావాలో చెప్పు అని అంటారు. అది అది అని చెప్పేలోపు ఎలా అయినా నక్షత్రాన్ని ఆపాలి అని చెప్పి అపూర్వ కావాలనే కళ్ళు తిరిగి శరత్చంద్రపై పడిపోతుంది. ఒక్కసారిగా శరత్చంద్ర అపూర్వ అపూర్వ అని చెప్పి ఇంకా అపూర్వని స్పృహలోకి తీసుకురావాలనుకుంటారు. కానీ ఎంతకీ అపూర్వ లేవకపోయేసరికి నక్షత్ర అయితే కోపంగా అపూర్వ వైపు చూస్తూ ఉంటుంది. అయ్యో అపూర్వ అని చెప్పి ఇంకా అపూర్వని అలా తీసుకువెళ్తారనమాట శరత్చంద్ర. అప్పుడే అందరూ ఇంకా అపూర్వ దగ్గరికి వెళ్తుంటే గగన్ మాత్రం భూమి చేపట్టుకొని ఇంకా లాక్కొని వేరే దగ్గరికి వెళ్ళిపోతాడు. ఏమండి ఏంటిది అని అడుగుతుంది భూమి. భూమి నీకోసం ఒక గిఫ్ట్ తెచ్చాను, ఇందాక ఇద్దామంటే వాళ్ళందరూ ఉన్నారు, ఇదిగో ఈ గిఫ్ట్ నీకోసమే, ఒకసారి ఓపెన్ చేసి చూడు అని అంటాడు. ఇంకా ఓపెన్ చేస్తుందనమాట భూమి. చేసి చూసేసరికి ఇంకా ఒక మంచి గిఫ్ట్, లైక్ టైటానిక్ పోస్ట్తో ఒక గిఫ్ట్ అయితే ఉంటుంది. అది చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది భూమి. భూమి చూసావు కదా, ఈ గిఫ్ట్ నాకు చాలా నచ్చింది, నీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను, అందుకే ఈ గిఫ్ట్ని నీకు ఇస్తున్నాను అని అంటారు. ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందన్నమాట భూమి. ఇప్పటికైనా నీ మనసులో మాట చెప్పు భూమి, నువ్వు నన్ను ప్రేమిస్తున్నానని చెప్పు అని అంటాడు గగన్. అదంతా దూరం నుంచి చూస్తూ చెర్రీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇదేంటి సోదర ప్రేమిస్తుంది భూమినా అని ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు చెర్రీ. ఇది ఇలా ఉండగా నక్షత్ర ఇంకా అలా కళ్ళు తెరుస్తున్నట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. సారీ అపూర్వ. ఇంకా నక్షత్ర అపూర్వ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. నక్షత్ర మమ్మీ కోసం వాటర్ తీసుకురా. అపూర్వ ఏమైంది నీకు, అసలు ఎందుకు సడన్గా కళ్ళు తిరిగి పడిపోయావు అని అడుగుతాడు శరత్చంద్ర. ఏం చెప్పమంటావు బావా, మనసులో నిండా బాధే ఉంది, అందుకే సరిగ్గా భోజనం చేయట్లేదు, సరిగ్గా నిద్రపోవటం లేదు, అందుకే ఇలా కళ్ళు తిరిగాయి అని అంటుంది. ఏంటి భోజనం చేయటం లేదా, అసలు ఏమైందమ్మా, ఏమైంది అపూర్వ, నువ్వు దేని గురించి ఇంతలా బాధపడుతున్నావు అని అడుగుతారు. నక్షత్ర గురించే బావా, నక్షత్ర గురించే.
నక్షత్ర అంటే నాకు ప్రాణం. నీకు ఆ విషయం తెలుసు కదా. కాబట్టి నక్షత్రకి మంచి పెళ్లి సంబంధం చూడాలని, పెళ్లి చేయాలనే నేను గట్టిగా గట్టిగా కోరుకుంటున్నాను అని అంటుంది. తన పెళ్లి కోసం ఇంతలా భయపడ్డం ఎందుకు? తనకి మంచి సంబంధాన్ని తీసుకొస్తాం కదా అని అంటారు. నేను చెప్తుంది కూడా అదే బావా. మంచి సంబంధాన్ని మనం తీసుకురావచ్చు, కానీ తను మన దగ్గర ఉంటుందా? వెళ్ళిపోతుంది కదా. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను బావా. నక్షత్రకి చెర్రీకి పెళ్లి చేస్తే తను మన కళ్ళ ముందే మన ఇంట్లోనే ఉంటుంది అని అంటుంది అపూర్వ. ఒక్కసారిగా నిర్ణయం అప్పుడే వచ్చి వింటున్న నక్షత్ర అయితే షాక్ అయిపోతుంది. అలా ఇంకా చూస్తూ గ్లాస్ అయితే పడేయాలని కింద పడేస్తుంది. నిజమే అపూర్వ, నాకు ఈ ఆలోచన ఎప్పుడు రాలేదు. భూమి, నక్షత్ర రామ్మా. అమ్మ నీకోసం చూడు ఎంత మంచి నిర్ణయం తీసుకుందో. నీకు చెర్రీ బావకి పెళ్లి చేయాలని, చెర్రీ బావ నిన్ను బాగా చూసుకుంటాడు, మీ ఇద్దరికి పెళ్లి చేస్తానమ్మా అని చెప్పి హ్యాపీగా ఉంటారు శరత్చంద్ర. ఇంకా అలా అపూర్వంతటా అపూర్వనే నక్షత్ర ప్లాన్ని సూపర్గా తిప్పికొడుతుంది. ఇటువైపు చెర్రీ భూమి గగన్ను ప్రేమించుకుంటున్నారనే నిజాన్ని తెలుసుకుంటాడు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.